బీద వాళ్ళు ఉన్నారు, కిరాయిలు కట్టలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంట్లో పరిస్థితి చెప్పండి. అంటే రాని వాళ్ళందరూ అప్లై చేసుకోండి వస్తాయని అంటాడు కదా. అప్లై చేసినా కూడా ఇంకా రాలేవు కదా, 2 ఏళ్ళకి వస్తుంది కదా. ఇప్పుడు నేను వచ్చి కూడా 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా అడిగిరా అప్లై చేస్తే ఎందుకు అడిగి రాలేవు అని, అక్కడి నుంచే రాలేవని చెప్తారు వాళ్ళు. అసలు ఫ్రీ బస్ తో పాటు ఫ్రీ కరెంట్ అన్నారు. కరెంట్ అయితే మాప్ అవుతుంది, బస్సులు మాప్ అయినాయి, ఈ 2 అయితే మాప్ అయినాయి మేడం. అసలు బస్సులు ఉంచడం మంచిదా తీసేయడం మంచిదా అంటారా? తీసేస్తేనే బెటర్ మేడం. ఎందుకట్లా అంటే పబ్లిక్ ఇదైపోతున్నారు, కొట్టుకొని చేస్తున్నాము. అంటే రోజు జాబ్ చేసేటోళ్ళకి ఫ్రీ బస్ మంచిగా ఉంది అంటారు కదా. వాళ్ళు జాబ్ చేస్తారు కాబట్టి మంచిగా ఉంటది. జాబ్ చేయని వాళ్ళు మంచిగా ఎట్లుంటది మేడం? ఏదైనా జాబ్ చేయని వాళ్ళకి మంచిగా ఉంటది అంటే వాళ్ళు వెళ్ళకుండా ఉండలేరు కదా, అంటే వెళ్తానే ఉన్నారు కదా. అవును, వెళ్తారు. వాళ్ళ చేసేందుకు వాళ్ళ డ్యూటీకి వచ్చేందుకు వాళ్ళు ఉండని అని చెప్తారు, అంతే కదా. మరి లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా? అదే ఇంట్లో ఫ్యాన్ అసలు మీకు నమ్మకం ఉందా? అసలు మాకు వస్తుందో రావు నమ్మకం కూడా లేదు. ఇంకా డబుల్ బెడ్రూమ్ లకు అప్లై చేసిండ్రు? రాలేదు అనుకుంటున్నారు. అప్పుడు దాంట్లో కూడా ఇప్పుడు దాంట్లో కూడా పెట్టినాం. కేసీఆర్ అట్లా కూడా పెట్టినాం. రాలేవేంది మరి? కేసీఆర్ బెటరా రేవంత్ రెడ్డి బెటరా అంటే జర అంతే సరిపట్టమున్నట్లే గానీ, ఇక జర కేసీఆర్ అంటే పేరు వెళ్ళిపోయింది. తన మొన్ననే ఎక్కింది కాబట్టి పేరు తగ్గింది, అంతే. 2 ఉంది, ఏమి లేదు మేడం.